మెల్లగా జరుగుతూ ఉన్నా కూడా మొత్తం కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా పూర్తవ్వాలి అంటే ఇటువంటి మనస్సుతో అంటే మెల్లగా జరిగినా కూడా అది విశేషంగా జరగడం, ఏది కొరత లేకుండా జరగడం సావధానము అంటారు. కాబట్టి అటువంటి విశేషంతో అక్కడంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విశేషమైనటువంటి ఈ లగ్నంలో సుముహూర్తము, సులగ్నము, ఈ సమయంలో లక్ష్మీనారాయణుని ధ్యానం చేసుకుంటూ ఆ కళ్యాణ మహోత్సవంలో ఈ కామాక్షి వైద్యనాథేశ్వరుడు ఇద్దరు కూడా మనకి మరికొంచెం సేపట్లో వధూవరులుగా ఉన్నటువంటి వాళ్ళు దంపతులుగా మారబోతూ ఉన్నారు. కాబట్టి దీనంతటినీ కూడా చూస్తూ ఉన్నటువంటి మనందరము కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యాన్ని, ఫలితాన్ని కూడా పొందబోతూ ఉన్నాము. కాబట్టి ఇది చెప్పిందంతా కూడా మనకి శివ మహాపురాణంలోను, అదేవిధంగా కాంత పురాణంలోనూ కూడా విశేషంగా చెప్పారన్నమాట. ఈ కళ్యాణ మహోత్సవం కోసం అని చెప్పని పరమేశ్వరుణ్ణి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేసినటువంటి ఉమాదేవి ఎవరైతే ఉందో, కామాక్షిదేవి అని మనం పిలుచుకుంటూ ఉన్నామో, ఆ అమ్మవారు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేసి తపస్సు చేసి కొన్ని లక్షల సంవత్సరాలు అమ్మవారు తపస్సు చేసి స్వామివారిని భర్తగా పొందింది.